రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయనాయుడు ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మహిళా నేత విడుదల రజనీల ఇళ్లపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. అక్రమ కేసులు, దాడులతో వైసీపీ నాయకులను భయపెట్టలేరని అన్నారు. ప్రజలే త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మరి ఏదైతే గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మరి తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి జరిగిందన్న విషయాన్ని వీళ్ళ బయటికి తీసుకొచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ప్రజల్ని మరి తప్పుడుగా పట్టించాలని ఆలోచన చేశారో దానికి ఫుల్ స్టాప్ గా సుప్రీంకోర్టు కానివ్వండి, లేకపోతే కేంద్రం నుంచి వచ్చినటువంటి మరి ఏదైతే వాళ్ళు కమిటీ వేశారో ఆ కమిటీ కానివ్వండి చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఏదైతే తిరుపతి లడ్డు ఉందో ఆ లడ్డుకి సంబంధించి ఎక్కడా కూడా కల్తీ జరిగిన విషయం ఎక్కడా కూడా లేదని చెప్పేసి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. నిజంగా అక్కడి నుంచి అది రాగానే మరి మొదటి నుంచి కూడా వీళ్ళు వచ్చిన ఈ 20 నెలల కాలం నుంచి కూడా వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలన్నింటిని కూడా పక్కన పెట్టి మరి డైవర్షన్ పాలిటిక్స్ ఏదన్నా విషయం వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మన పెన్షన్లో కొన్ని పెన్షన్లు తొలగించినప్పుడు ప్రజలు మళ్ళీ మన ప్రశ్నించకూడదంటే మనం ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతోటి మొదటి నుంచి కూడా ఏ విధంగా చేస్తారన్నది ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు తెలుసు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఏంటంటే గతంలో ఈ తిరుపతి లడ్డులో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, పంది మాంసం కలిసింది అని అనేక రకాలైనటువంటి దుష్ట ప్రచారం చేసి మరి ఎంతో పవిత్రమైనటువంటి భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసి కేవలం రాజకీయం కోసం అపవిత్రం చేయటం, దాన్ని ఎంక్వైరీ తర్వాత అందులో అటువంటి కలుషితాలు ఏమీ లేవని చెప్పి తెలిసిన తర్వాత ప్రజలు చీ అంటారేమో అని ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కోసం ఇవాళ అంబటి రాంబాబు గారి మీద కానివ్వండి, జోగి రమేష్ గారి మీద కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి ఇంకా 5-6 రోజుల నుంచి ఏదైతే క్లీన్ చిట్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఏదో చోట ఏదో ప్రాంతంలో ఎలిగేషన్ సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించడం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మీ రెడ్ బుక్ విధానం ఈ రాజ్యం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇదేంటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసి భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం ఎల్లప్పుడూ సాగరది. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేశారు, ఏమేమి